గురుగారు, మాఘమాసం కృష్ణపక్షం శివారాధనకు ప్రత్యేకం అని అంటారు కదా, శివారాధనలో అనుసరించే ప్రత్యేక విధానాలు ఏమైనా ఉన్నాయా? శివాయ గురవే, శివాయ గురవే, శివాయ గురవే, ఇంతే శివారాధన. విష్ణువును, గణపతిని, కుమారస్వామిని, దుర్గాదేవిని, దత్తాత్రేయుడిని, బ్రహ్మమును, ఇతర ఏ దేవీ దేవతా రూపాలను చూచినా ఆ దేవీ దేవతా రూపాలను ఆరాధించే క్రమంలో ఒకే రూపంగా, ఒకే విధానంగా ఉండే పద్ధతులను మనం గమనిస్తూ ఉంటాం. ఆవాహనం, అభిషేకం, పుష్పములు సమర్పించుట, నైవేద్యం, ధూపం, దీపం, నైవేద్యం, మంత్రపుష్పం, హారతి, ఇలా. శివారాధనలో వీటన్నింటికంటే కూడా ప్రత్యేకంగా ఒక మొట్టమొదటి అంశం ఉంటుంది. అది న్యాసము అని పేరు. శరీరం అంతా కూడా శివతత్వాన్ని ఆరోపింపజేసుకోవడం న్యాసం. న్యసించుట అంటే ఉంచుట అని అర్థం. శిఖాస్థానే రుద్రాయ నమః, శిరస్థానే రుద్రాయ నమః, కంఠస్థానే రుద్రాయ నమః, హృదయస్థానే రుద్రాయ నమః, ఇలా న్యాసములో దేహమంతా కూడా రుద్రతత్వాన్ని, శివస్వరూపాన్ని ఆరోపితం చేసుకొని అనంతరం శివారాధన చేయాలి. ఇతర దేవీ దేవతాకంగా మనం ఆరాధన చేసే సందర్భాలలో ఆ అర్చామూర్తిలో ఆ దైవనామాన్ని మనం స్మరించుకొని గణపతయే నమః ఉదాహరణగా చెప్పాలంటే ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, వరదోభవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ అంటూ ఒక గణపతి పోక, అర్చామూర్తి, పసుపు ముద్ద అందులో ఆరోపితం చేస్తూ ఉంటాం. శివస్వరూపంలో మట్టుకు విశ్వమంతా ఆవరించిన ఆ శివతత్వాన్ని మన వైపుగా ఆకర్షింపజేసుకొని ఈ దేహంలో ఉండే సమస్త అవయవాలలో నిక్షిప్తం చేసి అనంతరం శివారాధన చెయ్యాలి. ఇది ప్రత్యేకం, ఇదొక్కటే ప్రత్యేకం. ఇది తెలిస్తే చాలు శివారాధన. సంవత్సరం మొత్తం మీద మాఘమాసంలో కృష్ణపక్షంలో ఎందుకు ఈ శివారాధన? శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో విష్ణువును ఆరాధన చేయడం కృష్ణ జయంతి అన్న పేరిట 6 నెలల కాలం అనంతరం 180 రోజుల కాలం అనంతరం మాఘమాసంలో శివారాధన. సంవత్సర కాలాన్ని 2గా విభజించిన సనాతన ధర్మం ఒక భాగానికి విష్ణువు ఆధిపత్యం, 2వ భాగానికి శివుడు ఆధిపత్యం అంటూ స్పష్టమైన విభజనను మన ముందు ఆవిష్కరించింది. ఒక రోజుకు పగలు రాత్రి 2 భాగాలు. ఒక మనిషిలో 2 రూపాలు, బయటకు కనిపించేది, మనస్సులో ఉండేది. ఒక కుటుంబాన్ని నడిపించేది 2, ఇల్లాలు, యజమాని. ఇలా చూచినప్పుడు ద్వయం అన్నది 2గా ఉన్నప్పటికీ ఆ 2 మళ్ళీ ఒకటే. అద్వైతం అన్న భావన మనకు స్ఫురింపజేసే నిమిత్తమై కృష్ణ ఆరాధన శ్రావణం, మాఘంలో శివారాధన, ఇలా ఈ విధంగా సంప్రదాయం సూచించింది. శివారాధనలో ఉండే ప్రత్యేక అంశం ఒక్కటే, అది న్యాసము. ఇది చాలా ప్రత్యేకం. న్యాసం లేకుండా మనం శివారాధన చేస్తే ఊరికే పారాయణం అవుతుంది. ఇది విషయం.